వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా మొల్లి అప్పారావు నియమించడమేనని ఇందుకు నిదర్శనమంటూ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు అన్నారు. మదిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మొల్లి అప్పారావును ఎమ్మెల్సీలు వరూదు కళ్యాణి, కుంభా రవిబాబు, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు జాన్ వెస్టీ, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి సన్మానించారు. అంతకుముందు అప్పారావు విశాఖకు రాగానే ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి సంపత్ వినాయక ఆలయం, పొలమంబ ఆలయం మీదుగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెకే రాజు, ఎమ్మెల్సీలు వరూదు కళ్యాణి, కుంభా రవిబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలను వేధిస్తున్నారని, జగనన్న 2.0లో వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. విశాఖ తూర్పులో అప్పారావు నేతృత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మొల్లి అప్పారావు మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి సమన్వయకర్తగా ఎదిగానంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహమేనన్నారు. 2029లో జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే తన లక్ష్యమని, ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉన్నందున విశాఖ తూర్పులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు అభినవ పూలే వలె 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి విషయంలో కానీ ఈ దేశానికే స్ఫూర్తిగా నిలిచే విధంగా సుపరిపాలన అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా మొల్లి అప్పారావు గారిని మనం నియమించడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ విషయం తెలిసిందే. ఒక సీనియర్ కార్పొరేటర్గా వెనకబడిన బీసీ సామాజిక వర్గానికి, యాదవ్ సమాజ వర్గానికి సంబంధించి ఈరోజు ప్రాధాన్యతనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొల్లి అప్పారావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు గౌరవనీయ శ్రీ కుంభా రవిబాబు గారికి, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కూడా చూపించకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అభివృద్ధి మంత్రంతో అబద్ధపు హామీలు, తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావంతో అధికారం చేపట్టిన ఒక అభద్రతా భావంతో అధినాయకుడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులతో, అబద్ధపు కథనాలతో వారికి సంబంధించిన పత్రికల్లో కథనాలు రాసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రాజకీయాల గురించి ప్రతి ఒక్కరూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందేమో సూపర్ 6 అని హామీలు ఇచ్చి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, పేదవాడి అభ్యున్నతికి సంబంధించి కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా సాధికారికతకు సంబంధించి కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారో మనందరికీ కూడా తెలిసింది. ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. బాబు కొంచెం ఒక 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి పార్టీలకు మద్దతుగా నిలిచే కొన్ని పత్రికల్లో, టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ రాష్ట్రం
శ్రీలంక మారబోతుందని ఎన్నికల ముందు తప్పుడు కథనాలు ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని అభద్రభావత గుర్చేసి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దానికంటే కూడా మేము మిన్నగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు దాటిన వారి వరకు కూడా అన్ని రకాలు కూడా పథకాలు ఇస్తామని సూపర్ శిక్షని ఈరోజు ఆ రోజు ప్రతిపాదించి మేనిఫెస్టోను రూపొందించి వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెన్షన్ తప్ప ఒక పెన్షన్కి సంబంధించి అది కూడా పెన్షన్ కూడా ఈరోజు మనం చూసాం. ఏదైతే 2014 నుంచి 2019 వరకు కూడా ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ కొత్తగా ఎవరికైనా ఒక పెన్షన్ నమోదు చేసుకోవాలంటే అప్పటికి పెన్షన్ తీసుకున్న వారు ఎవరైనా చనిపోతే తప్ప కొత్తగా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు నెల వరకు కూడా ఏప్రిల్ నెలలో 1వ తారీఖుని రాష్ట్రంలో 66,05,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెన్షన్ డబుల్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామని ఈరోజు వాగ్దానం చేసి ఈరోజు ఈ 11 నెలల కాలంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య సుమారు 9 లక్షల మందిని తగ్గించడం జరిగింది. ఎవరికైనా 60 సంవత్సరాలు నిండిని మా కొత్తగా పెన్షన్ కావాలంటే ఆ వార్డులో ఆ గ్రామంలో పెన్షన్ తీసుకునే వారు చనిపోతేనే తప్ప ఈరోజు కొత్తగా ఎలిజిబిలిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేదంట విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడిని తీసుకొచ్చి విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తే ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. అమ్మా నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరైతే ఇంకొకరిని కనండి మీకు ఓపుకుంటే వాళ్ళకు కూడా అమ్మఒడి ఇస్తామని ఆ రోజు నమ్మబలికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అనే ప్రస్తావనే మర్చిపోయిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ అన్ని రంగాల్లోని కూడా ఈరోజు నిర్లక్ష్యపు పాలన. సీనియర్ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీద పెట్టాల్సిన బాధ్యతను విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా అనగదొక్కాలి, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించి ఈరోజు ఎందుకంటే ఒక మంచి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఈరోజు మనందరం కూడా గర్వపడే విధంగా ప్రజల్లో మళ్ళీ గర్వంగా తలెత్తుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి కోసం చేసే విధంగా మనకి దిశానిర్దేశం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన విశాఖపట్నాన్ని అభిమానిస్తాం, ప్రేమిస్తాం. విశాఖపట్నం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఈరోజు గడిచిన 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మేము ఇది చేశాం, ఈ ₹1,00,00,000 లేకపోతే 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేము వెచ్చించి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మేము దోహదపడ్డామని చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష పక్షపాత ధోరణి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా సామాన్య ప్రజలందరితో కూడా మమేకమై రేపు మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ కూడా ప్రభుత్వ నాయకుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన ఎవరైతే పదవుల్లో ఉన్న వారందరినీ కూడా ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10 మంది నిరుద్యోగులకి ఈ ప్రాంతంలోని యువకులకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఆనాడు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రం వచ్చినాయి. ఈరోజు మన కళ్ళెదురు ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఎల్సిటీ చూసిన ఈరోజు ఫార్మా సెజ్ చూసిన అచితాపురం సెజ్ కానీ ఆనాటి టెక్ మహేంద్ర ఆ సత్యం ఈరోజు టెక్ మహేంద్ర కానీ విప్రో కావచ్చు రుషికొండ ఐటీసీస్ కావచ్చు ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే జరిగింది. మళ్ళీ ఈ రోజు చాలా రోజులు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందింది. ఒక మూలపాటు పోటీ తీసుకొచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించడం కానీ. కాబట్టి మనందరం కూడా గమనించి ప్రజలకు అందరికీ కూడా వాస్తవాలు తెలియజేసి ఈ ప్రాంతం పైన ఈ ప్రాంత ప్రజలపైన వివక్ష పక్షపాతం చూపిస్తున్న కూటమి నాయకులకి తగిన గుణపాఠం చెప్పే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి
కలిసిమెలిసి పార్టీని మరింత ఐక్యత ముందుకెళ్లాలని, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం ఈస్ట్లో కానీ, నార్త్లో కానీ, సౌత్లో కానీ, అదేవిధంగా వెస్ట్లో కానీ ఈ 4 నియోజకవర్గంలో కూడా మన పార్టీ స్థాపించిన తర్వాత మనకు పూర్వవైభవం లేదు. అంటే పూర్వవైభవం అంటే ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామో అదే నిజమైన వైభవం. కానీ మనం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా, ఈరోజు మన ఎవరో చెప్తా ఉన్నారు మాట్లాడితే, మన పార్టీకి విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్వవైభవం ఉంది మనకి, కానీ విశాఖపట్నంలో ఈ 4 సీట్లలోని కూడా లేదు. కాబట్టి గతంలో జరిగిన తప్పుల్ని, లోపాలన్నింటినీ కూడా సరి చేసుకుని కలిసిమెలిసి ఎలాంటి మనలో మనకి విభేదాలు లేకుండా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనం కలిసిమెలిసి, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని పోటీతత్వం ఉండాలి. నేను ముందు ఉండాలి పార్టీలో, నేను ఎదగాలని పోటీతత్వం ఉండటంలో తప్పులేదు. కానీ ఆ పోటీ పడే విషయంలో పార్టీకి నష్టం జరగకుండా, పార్టీకి ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు పోటీతత్వంతో చేసి పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి తప్ప, ఒక నాయకుడు ఒక కార్యక్రమం చేస్తే ఆ నాయకుడిని ఏ విధంగా వెనకలాగుదామనే ధోరణి నుంచి మనం బయటపడి కొత్త వైభవాన్ని, విశాఖపట్నంలో సిటీలో కొత్త వైభవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే విధంగా మనందరూ కూడా కలిసిమెలిసి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన పార్టీ అధ్యక్షులైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీసీ మహిళకు అన్యాయం చేసి మేయర్పేట నుంచి కిందకి దించినందుకు అదే బీసీ నాయకులైనటువంటి మరి ముల్లప్పారావు గారు, ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి ముల్లప్పారావు గారికి మరి ఈ యొక్క పదవి నియమించినందుకు ఎంతో కృషి చేసినటువంటి మరి బొత్స సత్యనారాయణ గారికి, అలాగే సమర్థవంతమైనటువంటి నియోజకవర్గం, స్థానిక నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అక్కడ రావాలి, మంచి నాయకుడిని అక్కడ ఏర్పాటు చేయాలని ఇవాళ ముల్లప్పారావు గారిని ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మాట్లాడకండి ప్లీజ్. అప్పారావు గారికి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఇది చిన్న విషయం కాదు. ఎన్నో సమీకరణలు ఆలోచించిన తరువాత తూర్పు నియోజకవర్గంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం వస్తే విశాఖపట్నంలో నగరంలో మంచి పరిపాలనకి నాంది వేయాలి. అలాంటి మంచి సమర్థవంతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం అక్కడ అవసరం. తెలుగుదేశం పార్టీని, కూటమిని ఓడించాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి అని దాదాపు 4-5 నెలలు సుదీర్ఘమైనటువంటి మంతనాలు, చర్చలతో జరిపిన పిమ్మట అప్పారావు గారిని ఇన్ఛార్జిగా నియమించారు. ముఖ్యంగా మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సమన్వయకర్త అంటే అందరినీ కూడా ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి సమన్వయం చేసుకుని అన్ని వార్డుల్లోని కూడా అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా సమన్వయం చేసుకోగల సమర్థత, నాయకత్వ లక్షణాలు అప్పారావు గారికి ఉన్నాయి. అందరినీ కూడా కలిసిమెలిసి ఇందా రవిబాబు గారు చెప్పినట్టు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ కేకే రాజు గారికి, అలాగే శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ రవిబాబు గారికి, బోని శివరామకృష్ణ గారికి, అలాగే దల్లి రామకృష్ణారెడ్డి గారికి, అక్రమాని కొండబాబు గారికి, మా మొబైల్ లక్ష్మికి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంచుమించుగా 30 సంవత్సరాల పైనుంచే ఈ రాజకీయ జీవితంలో ఉన్నాను. రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం. అంటే రాజకీయాల ద్వారా 10 మందికి ప్రజలకు సేవ చేయొచ్చనే ఒక ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచే కూడా ఈ రాజకీయాల్లో ఉన్నాను. ఈరోజు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త స్థాయి నుంచి
ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తగా నియమించినందుకు ముందుగా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఆయనకి విశాఖ తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మరి అప్పుడు పోటీ చేసినటువంటి మన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంఈవి సత్యనారాయణ గారిని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారిని వేధిస్తూ వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కాలంలో కార్యకర్తలందరూ కూడా మేము ఏదన్నా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని ఇంచుమించుగా ప్రతి కార్యకర్త కూడా నన్ను అడుగుతుండేవారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 వార్డులకు గాను కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి ముక్త కంఠంతో మరి ముల్లప్పారావు అన్న వ్యక్తి అయితే అందరినీ సమన్వయపరచగలడు, అందరితో కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు అయినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మరి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లడంలో ముఖ్యంగా మరి మన మాజీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు దీన్ని మరి చాలా రకాలుగా ఆలోచించి చాలా మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి ఈ విషయం చేరవేసిన తర్వాత ఆయనతో కూర్చున్న తర్వాత ఆయన చాలా రకాలుగా మమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది కష్టకాలంలో ఈ 4 సంవత్సరాలు పార్టీని మొయ్యాల్సిన పరిస్థితి, దానికి అన్ని రకాలుగా మరి సిద్ధంగా ఉండాలి, అన్ని కోణాల్లో కూడా పార్టీని ముందుకు నడిపించాలంటే ఎంత కష్టమైన పైన ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు మా కార్పొరేటర్లు అయితే మరి పల్లా దుర్గా కానీ మొబల సురేష్ కానీ అలాగే అక్రమాన్ రోహిణి కానీ అలాగే ఉమ్మడి దాసు గారి అందరూ కూడా మా వార్డులో మేమే ఖర్చు పెట్టుకుంటాం, ఆయన్ని మేము రూపాయి అడగమని చెప్పేసి అలాగే వార్డు ఇన్ఛార్జీలు కూడా అని ఆయన్ని ఆ విధంగా ఆయనతో మరి చర్చలు జరిపిన తర్వాత చాలా రకాలుగా ఆలోచించారు ఆయన బొత్స సత్యనారాయణ గారు. ఆలోచించి మరి ఆఖరికి అన్ని రకాలుగా చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరుని మరి ప్రతిపాదించడంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే స్వయంగా పైన ఉన్నటువంటి పెద్దలకి అక్కడ ఈయన ముల్లప్పారావు అన్న ఆయన కరెక్టు, ఆయన్ని కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆయన పని చేస్తుంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఉన్నారు ఆయన చెప్పేసి ఆ రోజుల్లో నా గురించి పైన అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే ఈరోజు మరి ఆ 30 సంవత్సరాల జ్ఞాపకం ఆయన ఇక్కడ చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా జాన్ వెస్లీ అన్న కూడా ఎప్పుడు